థ్యాంక్ యూ. ఛే, ఇండియా వచ్చి కూడా ఈ ఫారెన్ బ్రాండ్ కాఫీ తాగాల్సి వస్తుంది. చక్కని ఫిల్టర్ కాఫీ దొరికితే ఎంత బాగుంటుంది. దొరికాడు. మీకు ఫిల్టర్ కాఫీ కావాలా? అయినా ఇక్కడ దొరకదు కదా. ఇక్కడ దొరకదు, దగ్గరలోనే మా ఇల్లు ఉంది. ఇఫ్ యూ డోంట్ మైండ్, నాతో వస్తే చక్కటి ఫిల్టర్ కాఫీ కల్పిస్తా. దొరికింది. ఏంటి సారు ఇంకా ఆలోచిస్తున్నారు? వెళ్ళండి. టైలరా? అయ్యో సారు, ఏదో ఒకటి చెప్పి కవర్ చేయండి త్వరగా. టైలర్ కాదు, అంత టైం లేదని చెప్పండి. అది టైలర్ కాదు, టైం అంత టైం లేదు అంటున్నాను. జస్ట్ 10 minutes పక్కనే. మరి మీ ఫ్రెండ్స్ ఎవరో వస్తున్నారు అన్నారు. తను రావడానికి టైం పడుతుందంట. ఇప్పుడే మెసేజ్ చేసింది. ప్లీజ్ రండి. రండి ప్లీజ్. ఓకే. చాప వలలో పడిపోతుంది. ఎఫ్టు పద. కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. లైట్ గా ఫుడ్ పాయిజన్ అయింది. ఫుడ్ పాయిజనా? మా ఇంట్లోనా? ఫుడ్ పాయిజన్ అంటే ఫుడ్ లో పాయిజన్ కలపడం కాదు. తీసుకున్న ఫుడ్ లో ఏ మాత్రం తేడా వచ్చినా ఎఫెక్ట్ అవుతుంది. టాబ్లెట్స్ రాసిస్తాను. పెన్ని, నిన్న ధరణి ఈ డాక్టర్ దగ్గరికే కదా వెళతానని చెప్పింది? అవును, ఈ రోజు కూడా వెళ్తానంది కదా. డాక్టర్ ఇక్కడే ఉంటే మరది ఎక్కడికి వెళ్ళినట్టు? అదే కదా, మళ్ళీ ఇప్పుడు ఆ మాట అడిగితే కావాలని గొడవ చేసినట్టుంటుంది. అయినా ఈ విషయాలన్నీ నాకెందుకులే. నీకీ మధ్య మరీ మంచితనం ఎక్కువైపోతోంది. దాన్ని అలా వదలకూడదు. ఉండి చెప్తా. ఈ టాబ్లెట్స్ వాడండి. డాక్టర్ గారు, మా ధరణికి కాలు కాలిందని మీ దగ్గరకు వచ్చింది కదా, ఇప్పుడెలా ఉంది? లేదండి, నా దగ్గరకు రాలేదు. రాలేదా? అదేంటి మీ దగ్గరికే వచ్చానంది? ఇప్పుడు కూడా మీ దగ్గరికే బయలుదేరి వెళ్ళింది? లేదు, నా దగ్గరికి రాలేదు. వేరే డాక్టర్ దగ్గరికి ఏమైనా వెళ్ళిందేమో. వెళ్ళొస్తానండి. టాబ్లెట్స్ మాత్రం తప్పకుండా వాడండి. ఇప్పుడు చెప్పొదినా, ఏమంటావ్ నీ చిన్న కోడలు గురించి? నిన్నేమో ఎక్కడ కాలిందో చూపించమని అడిగితే నా కోడల్నే అనుమానిస్తావా అని అంతంత లేసావు. ఇప్పుడేమంటావ్? ముందు నీతో అబద్ధం చెప్పి బయటికి వెళ్ళింది. తెలిసిపోయి నిలదీస్తే మళ్ళీ డాక్టర్ దగ్గరికని అబద్ధం చెప్పింది. నీ కోడలి మంచితనమంతా నాటకం. చెప్పేవన్నీ అబద్ధాలు, చేసేవన్నీ తప్పుడు పనులు. మళ్ళీ మమ్మల్ని అంటుంది. ప్రియవదా, ఆపుతావా? నా కొడుకులు కోడల గురించి నాకు తెలుసు. వాళ్ళు ఏం చేసినా కారణం ఉంటుంది.
వాళ్ళు ఎప్పటికీ తప్పు చేయరు. ఆపొదినా, ఎంతసేపు నీ కొడుకుల గురించి కోడల గురించి డబ్బు కొట్టుకోవడమే గాని నీ వెనక వాళ్ళేం చేస్తున్నారో నీకేం తెలుసు? ప్రియవద, ఏం మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడినా నువ్వు నమ్ము వదినా. ఆధారాలతో వస్తాను. హా, రండి, కూర్చోండి. థ్యాంక్ యూ. కాఫీ తీసుకొస్తాను. షూర్. టైలర్, రా రా రా. మత్తులోకి వెళ్ళిపోయింది కదా సారు. వెళ్ళిపోయింది టైలర్, కానీ ఎప్పుడు స్పృహలోకి వస్తుందో తెలీదు. తొందరగా మన పని కానీ. ఇటువంటి ఇదిగో ల్యాప్టాప్. సారు, ఫోటోలు ఉన్నాయి. సరే, డిలీట్ చేయి. ఒక పని చేయండి, మీరు ఫోన్లో కూడా ఫొటోస్ ఉన్నాయో చూడండి.
మొత్తం తీసేసినట్టే కదక్కా? ఏమో, ఫోటో కాపీస్లో ఎక్కడైనా పెట్టిందేమో చూద్దాం. అక్క కదులుతుంది. టైలర్ త్వరగా త్వరగా చెయ్యి. అక్క లేస్తే మొదటికే మోసం వస్తుంది. అయినా ఈ రోజుల్లో ప్రింట్లు ఎవరు తీస్తున్నారక్క? అవి ఉండాలి అక్క. పోదాం పదా. మేము వెళ్తాం సారు. టైలర్ నేను వస్తాను. సారు, మీరు వస్తే అనుమానం వచ్చేస్తుంది. కాసేపు ఉండి తర్వాత కలుద్దామని చెప్పి మీరు వచ్చేసేయండి. టైలర్ వెళ్ళండి, వెళ్ళండి. జాగ్రత్త, వెళ్ళండి. వెళ్ళెఫ్టు. నిషా ఏమైంది? అంటే మత్తు ముందు కలిపిన కాఫీ నేను తాగానా? నిషా ఆర్ యు ఓకే? ఐమ్ ఫైన్. ఏదో కొంచెం తలనొప్పి వచ్చినట్టుంది. ఇట్స్ ఓకే, మీరు రెస్ట్ తీసుకోండి, నేను బయలుదేరుతాను. అప్పుడేనా ఇంకొక కాఫీ? ఏంటి మళ్ళీ మత్తు మందు కలుపుదామనా? తాగా కదా చాలు, టైం అవుతుంది, వస్తాను. మళ్ళీ ఎప్పుడు? సేమ్ టైం సేమ్ కాఫీ షాప్. థ్యాంక్స్ ఫర్ యూర్ కాఫీ. బాయ్. మంచి ఛాన్స్ మిస్ అయింది, ఈసారి మిస్ కాకూడదు. ఏంటి, ఏవో ఆధారాలు చూపిస్తాను అని అంత ఆవేశంగా వెళ్ళింది? నాకు కూడా తెలియకుండా ఏం ఆధారాలు ఉండుంటాయి? అసలు ఎవరి గురించి ఉన్నాయి? ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? ఈ ప్రేమది ఎప్పుడు ఏదోటి అంటుంది కానీ నువ్వు అవేవి పట్టించుకోకు. నాకు తెలుసు దినా, నేనేం చెప్పినా పట్టించుకో. అందుకే ఆధారాలతో వచ్చాను. నాకు ముందే తెలిసినా ఎందుకులే చెప్పి బాధ పెట్టడం అని ఈ ఘోరాన్ని కడుపులోనే దాచుకున్నాను. కానీ నీ కొడుకులు కోడళ్ళు ఏదో గొప్పవాళ్ళైనట్టు, నేనేదో పనికిమాల దాన్ని అయినట్టు మాట్లాడుతుంటే కడుపు మండిపోయి బయట పెడుతున్నా. ఇప్పుడేమంటావు? ఈ అమ్మాయి ఎవరు? కొంచెం అర్జెంట్ మ్యాటర్ మాట్లాడాలి. కింద బాగా గోలగా ఉందని ఇక్కడికి వచ్చాం. నాకిప్పుడు శోభనాలు ఇవన్నీ వద్దు. పైకి ఎంత అమాయకంగా కనిపిస్తాడో, ఈయనలో ఈ యాంగిల్ కూడా ఉందా? నువ్వు తట్టుకోలేవని తెలుసు శ్రావణి, కానీ ఇది నీ మొగుడి అసలు రూపం.
ఇప్పుడు కొడుకుది బయటపడింది వదినా. అలాగే నీ కోడలు కూడా అబద్ధాలు చెప్పి బయటికి పోతుంది కదా. రేపో మాపో దాని బండారు కూడా బయటపడుతుంది. విక్రమ్, 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 ఏంటమ్మా? ఏంట్రేవి? ఏంటిది? అడిగేది నిన్నేరా? ఎవరా అమ్మాయి? ఏం జరుగుతుంది? అమ్మా, మీరు అనుకుంటున్నట్టు ఏం కాదమ్మా. అక్కడ జరిగింది వేరమ్మా. వేరా? ఏంట్రా వేరు? ఒక ఆడపిల్లతో ఇంత చనువుగా దగ్గరగా ఉండి ఇంకా జరిగేది వేరంటే నమ్మే పిచ్చివాళ్ళు ఎవరు లేరిక్కడ. అత్తా, నీకేం తెలీదు, నువ్వేం మాట్లాడుకో. మేడం, ఇదంతా వేరే ప్రాబ్లం. చెప్తే టెన్షన్ పడతారని చెప్పలేదు. నేను ఎలాగలా సాల్వ్ చేసుకుందామని తిప్పలు పడుతున్నాను. ఏం జరిగిందో తర్వాత చెప్తాను. ప్లీజ్ మేడం, అపార్థం మాత్రం చేసుకోవద్దు. తప్పు చేసి దొరికిన వాళ్ళందరూ ఇలాగే మాట్లాడతారా? మీ ఇద్దరి మధ్య ఏమీ లేకపోతే ఆ ఫోటోల్లో అంత క్లోజ్ గా ఎందుకున్నారో చెప్పు. చూస్తావేంటి? చెప్పు. తప్పులన్నీ మీరు చేయడం, అవి దాచుకుని నాలాంటి వాళ్ళని నిలదీయడం బాగా అలవాటైపోయింది మీకు. ఇప్పుడేం చెప్తావో చెప్పు. ప్రియవదా, నువ్వాగు. ఒరే, పుట్టినప్పటి నుంచి మీరే లోకం అనుకున్నాను కదరా. ఎన్నో ఆశలు పెట్టుకుని పెంచాను. పెరిగి పెద్దవాళ్ళవుతారు, ఇంటి పరువు ప్రతిష్ట నిలబెడతారని ఆశపడుతుంటే చివరికి మీరు చేసేది ఇదా? ఇది చూడ్డానికి ఎరా నేను బతికుంది? చెప్పరా, చెప్పు. నీ కొడుకులు దారి తప్పిన వాళ్ళని నలుగురి చేత వేలెత్తి చూపించుకోవడానికి నేను బ్రతుకున్నానా? చెప్పరా, ఎందుకు ఇలా చేశావు? అత్తయ్య, బావగారు ఏ తప్పు చేయలేదు. బావగారిని అనుమానించొద్దు. ఓహో, వచ్చింది పిల్లికి ఎలక సపోర్ట్ చేయడానికి. మీ బావని తర్వాత వెనకేసుకొద్దు గాని ముందు నీ సంగతి ఏంటో చెప్పు. డాక్టర్ దగ్గరికి వెళ్తానని అబద్ధం చెప్పి నువ్వెక్కడికి వెళ్ళావు? లేదు, డాక్టర్ దగ్గరికి వెళ్ళానని బుకాయిస్తావేమో. డాక్టరే మీ అత్తకి బాగాలేదని ఇంటికొచ్చింది. నిన్న కూడా నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదనే చెప్పింది. ఇప్పుడు చెప్పు, ఎక్కడికి వెళ్ళావు, ఏం చేస్తున్నావు? అత్తా, అవన్నీ నీకు అనవసరం. ఓహో, నువ్వు కూడా తోడు దొంగవేనా? నీకు తెలియకుండా ఇంకేదో చేస్తుందనుకున్నా. ఇది వదిన సంగతి. మొత్తం అందరూ నీ ముందు మంచివాళ్లులాగా అమాయకుల్లాగా నటిస్తూ నీకు నామాలు పెట్టి తిరుగుతున్నారు.